వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. మీరు చూస్తున్నారు డిసెంబర్ 2025లో జరిగినటువంటి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో పార్ట్ 1లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్. ప్రీవియస్ వీడియోలో జస్ట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టాను. ఈ వీడియోలో సొల్యూషన్స్ని ఎలా అంటే ఆ సొల్యూషన్ ఆన్సర్ ఎలా వస్తుంది అనే దాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూస్తే ఇవి మిస్సింగ్ క్యారెక్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూద్దాం. 4 అంటే స్క్వేర్ నెంబర్స్ ఇచ్చారు. 4 ఏమో 2 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. సో కింద 10 వచ్చింది అని అంటే ఇక్కడ 2ని 5ని మల్టిప్లై చేస్తే వచ్చింది. సో 2 5 10. అలాగే 9 అంటే 3 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్. అలాగే 18 ఎలా వస్తుంది అని అంటే 3 times 6, పై రెండింటిని మల్టిప్లై చేయండి. అలాగే 16 అంటే 4 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్. సో ఇక్కడ ఎలా వస్తుంది అని అంటే 4ని 7ని మల్టిప్లై చేద్దాం. 4 7s 28. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ నెంబర్, ఇవి రిపీటెడ్ ప్రాబ్లమే. నేను పాత పేపర్స్ ఆల్రెడీ చేస్తున్నాం, ఒకసారి చెక్ చేసుకుంటే ఇది రిపీటెడ్ ప్రాబ్లం. అలాగే సెకండ్ ప్రాబ్లం, మీరు పైన ఉన్న నెంబర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్స్ ఆఫ్ 3 ఒక రకంగా, ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే హెచ్సిఎఫ్. ఈ ప్రాబ్లం కూడా చాలాసార్లు రిపీట్ అయింది. సో 3 2s 3 3s 3 4s అంటే ఈ 6ని 9ని 12ని డివైడ్ చేసేటటువంటి నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ అనమాట. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని అంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. అలాగే ఇక్కడ 8 ఉంది. ఇది 8 2s 8 3s, అలాగే 8 4s, 2 times 3 times 4 times 2 times 3 times 4 times. అలాగే ఇది కూడా 7 2s 7 3s 7 4s. So what is the highest common factor here? 7. So option is 2. Third problem, మధ్యలో గ్రేటెస్ట్ నెంబర్స్ అంటే పెద్ద నెంబర్స్ వచ్చాయనంటే అది మల్టిప్లికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు టాప్ రైట్ బాటమ్ ఈ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 8 + 2 + 3 13. 13ని ఈ 4తో మల్టిప్లై చేస్తే 13 4 52. అలాగే ఇక్కడ కూడా టాప్ రైట్ అండ్ బాటమ్ 3 + 5 + 2 వచ్చేసి 10. సో 10ని 7 తోటి మల్టిప్లై చేస్తే 70 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అలాగే చేద్దాం. టాప్ రైట్ అండ్ బాటమ్ 1 + 6 + 9 9 + 1 10 and 16. దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. 16 5s 80. సో 80 ఈజ్ ద ఆన్సర్, సెకండ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో చూద్దాం. ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లంలో ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి. 3 నెంబర్స్ అంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ మనం ఐడెంటిఫై చేయాల్సిన ఆన్సర్ ఈ మూడింటి నుంచే వస్తుంది. ఎలా అంటే 4 + 9 + 12 25 అంటే 5 స్క్వేర్. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ టాప్ రైట్లో ఇచ్చిన నెంబర్ యొక్క స్క్వేర్ అనమాట. అలాగే 20 + 8 + 21 49 అంటే 7 స్క్వేర్, దీని యొక్క స్క్వేర్ నెంబర్. అలాగే 35 13 73 యాడ్ చేస్తే 6 5 11 4 7 11 1 12 121 అంటే 121 అంటే ఇట్ ఈస్ 11 స్క్వేర్. సో ఇక్కడ ఉన్న నెంబర్కి స్క్వేర్ రావాలి మనకి, అంటే ఇక్కడ ఏం రావాలి 11 రావాలి. సో ఆన్సర్ ఈస్ 4th one. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. టాప్ 2 నెంబర్స్ని తీసుకోండి, ఎందుకంటే మనకి బాటమ్ నెంబర్ కావాలి ఆన్సరు. ఈ టాప్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ చూద్దాం ఎంత వస్తుందో. 48 + 26 60 and 14 74. 74ని హాఫ్ చేస్తే 37 బాటమ్ నెంబర్ వచ్చింది. 39 + 19 40 58. దీన్ని హాఫ్ చేయండి, 29 బాటమ్ నెంబర్. 18 + 68 సో 60 70 86. దీన్ని హాఫ్ చేయండి, 43. సో అవర్ సొల్యూషన్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ ట్రయాంగులర్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్ ఇవి కూడా. సో ఫస్ట్ ఏం చేద్దాము అని అంటే, ఎందుకంటే పైన 32 వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 8 ఉంది చూడండి. అలాగే 72 వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 12 ఉన్నాయి. అలాగే 18 వచ్చేసి మల్టిపుల్ ఆఫ్
సెంటర్ నెంబర్ ఏది ఉంటే అది. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్స్కి వెళ్ళినా కూడా 8 కాదు, 12 కాదు, 3 కానీ 6 కానీ అవ్వచ్చు. ఏదనేది చూద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే బాటమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. 4కి 8కి డిఫరెన్స్ 4. సో 4ని 8ని మల్టిప్లై చేయండి, 32 వస్తుంది. 14కి 8కి డిఫరెన్స్ 6. 6ని 12ని మల్టిప్లై చేయండి, 72 వస్తుంది. అలాగే 19 మైనస్ 13 6. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. ఇక్కడ 6 3s are 18. సో ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 7th ప్రాబ్లంలోకి వద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ 7, ఈ రెండింటికి డిఫరెన్స్ 7. అంటే టాప్ నెంబర్స్కి డిఫరెన్స్, బాటమ్ నెంబర్ డిఫరెన్స్, సెంటర్ నెంబర్ వస్తుంది. అలాగే 14 3 డిఫరెన్స్, 36 25 డిఫరెన్స్ 11. సో ఇక్కడ కూడా అంతే, 23కి 15కి డిఫరెన్స్ 8. సో 31కి ఇక్కడ ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి డిఫరెన్స్ 8 రావాలి. అంటే 31 ప్లస్ 8 39 అన్నా అవ్వాలి, 31 మైనస్ 8 23 అన్నా అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 23 లేదు. సో 39 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. సో సెంటర్ నెంబర్ పెద్దగా ఉంది అని అంటే అరౌండ్ నెంబర్స్, కార్నర్ నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 15 18 33 44 44 50 అండ్ 20 70 వస్తుంది. అంటే 15 ప్లస్ 18 ప్లస్ 11 ప్లస్ 26 చేస్తే 70 వస్తుంది. దీన్ని డబల్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ సెంటర్ నెంబర్ వస్తుంది. అలాగే 13 6 19 19 18 37 37 21 58. సో ఈ నెంబర్స్ యాడ్ చేస్తే మనకు 58 వస్తుంది. దీన్ని డబల్ చేస్తే 116 వస్తుంది. అంటే ఇక్కడ 200 అనేది దేని యొక్క డబల్, 100 యొక్క డబల్. సో మనకి యాడ్ చేస్తే కార్నర్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి అని అంటే 100 రావాలి. సో 100 రావాలంటే ఎంత, ముందు కార్నర్ నెంబర్స్ 3 నెంబర్స్ ఎంతో చూద్దాం. 14 15 29 29 49 52 ఉంది. సో 52కి ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది, 48. సో 3 ద ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి 4 3 నుంచి 19 రావాలి. ఎలా వస్తుందో 6 11 నుంచి 83 ఎలా వస్తుందో, సో 7 అండ్ దిస్ క్వశ్చన్ మార్క్ నుంచి కూడా అలాగే వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. ఇది కొంచెం టిపికల్ ప్రాబ్లమే. 4ని 3ని యాడ్ చేయండి, మల్టిప్లై చేయండి, అలాగే యాడ్ చేయండి. సో ఎంత వస్తుందో చూడండి. 4 3s are 12, 4 + 3 7. ఈ రెండింటిని యాడ్ చేస్తే 19 వస్తుంది. అంటే ఇచ్చిన ఆ 2 నెంబర్స్ని ఒకసారి యాడ్ చేసి ఒకసారి మల్టిప్లై చేసి ఆ సమ్ చేస్తే 19 వచ్చింది. అలాగే ఇక్కడ 6ని 11ని మల్టిప్లై చేయండి, దీనికి 6ని 11ని యాడ్ చేయండి. సో 66 + 17 83 వస్తుంది. అలాగే 7ని రావాల్సిన నెంబర్ x అనుకోండి, ప్లస్ ఒకసారి మల్టిప్లై చేస్తాం, ఒకసారి యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది అని అంటే 47 వస్తుంది. సో 7x ఒక x 8x ప్లస్ 7 = 47. దీని నుంచి 7 తీసుకొస్తే 40, 8x = 40. సో x వాల్యూ 8 5 40. సో x వాల్యూ ఈజ్ 5. 2 ఈజ్ ద ఆప్షన్. అలాగే నెక్స్ట్ మనకి రైట్ కార్నర్ కావాలి. బట్ ఈ 125 512 216 64 27 ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ క్యూబ్ నెంబర్స్. అంటే ఇదేమో 5 క్యూబ్, ఇదేమో 8 క్యూబ్. సో 5ని 8 ఫస్ట్ ప్రాబ్లం లాంటిది, అక్కడ స్క్వేర్స్, ఇక్కడేమో క్యూబ్స్ అంతే. 5 × 8 40, 216 అంటే 6 క్యూబ్ 4 క్యూబ్. సో 6 4s 24. అలాగే 27 అంటే 3 క్యూబ్. ఈ నెంబర్ ఏదో మనకు తెలియాలి. సో 21 ఎలా వస్తుంది అని అంటే 3 7s. సో ఇదేమై ఉంటుంది అని అంటే 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 343. సో ప్రాబ్లమ్స్, నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉన్నాయి. వీడియోలోకి వెళ్తున్నాం మాట్లాడుకు. ఇక్కడ మనకి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు.
125, 11, 169. 125 అనేది ఇక్కడ మళ్ళీ చూస్తే కనుక నెక్స్ట్ 13, 11, 5 ఉంది. సో ఈ బేసెస్ 13, 11, 5 వచ్చేటట్టుగా బేసెస్ ఇక్కడ మారుతాం. 125 అంటే 5 క్యూబ్, 11 to the power 1, దిస్ ఇస్ 13 స్క్వేర్. అంటే 13x 13 స్క్వేర్. సో x ఈక్వల్స్ టు 2. 11 to the power of y అంటే 11 to the power of 1 అంటే y ఈక్వల్స్ టు 1. 5 to the power of z అంటే 5 క్యూబ్ అంటే z ఈక్వల్స్ టు 3. ఇక్కడ మనకి x ఇంటూ వై ప్లస్ జెడ్ అన్నారు. x అంటే 2, y ప్లస్ జెడ్ అంటే 1 ప్లస్ 3. సో 2 into 4 ఈజ్ 8. ఆన్సర్ 8 అనమాట. అలాగే పర్సంటేజెస్ ప్రాబ్లం కూడా రెగ్యులర్ ప్రాబ్లమే ఇచ్చారు. 15% ఆఫ్ 20. 20లో 15% అంటే సింపుల్ ఏంటంటే 15 రెళ్ళు 30. 30లో ఒక 0, ఈ 0 2 0 తీసేస్తే 3. అలాగే 75% అంటే దీంట్లో థర్డ్ పార్ట్ అనమాట. 3 minus 3 0. నెక్స్ట్ 2025 రూట్. 20 అనేది 4కి 5కి మల్టిప్లికేషన్, 4 5లు అంటే ఇది 45 యొక్క రూట్ అనమాట. 45 యొక్క స్క్వేర్ 2025 అనేది ఇంటూ 5 ప్లస్ 8 9 72 మైనస్ 3 to the power of 4 అంటే 81. సో 45 5 225 ప్లస్ 72 అంటే 297 మైనస్ 81 అంటే 216. సో ఆప్షన్ 3. సో బోర్డ్ మాస్ కూడా ఫాలో అయ్యారు. స్క్వేర్ నెంబర్స్ వచ్చినాయి, పర్సంటేజెస్ వచ్చినాయి, ఎక్స్పోనెన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు బోర్డ్ మాస్ రూల్. సో ఫస్ట్ మనం బ్రాకెట్స్లో ఫాలో అవ్వాలి. బోర్డ్ మాస్లో BOTMAS ఫస్ట్ బ్రాకెట్స్ ఫాలో అవుదాం. సో ఈ బ్రాకెట్లో ఉన్నది సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదానికి -10 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 -10 ప్లస్ 3 -7. నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్లోది చూద్దాం. ఫస్ట్ -3 -1 అంటే -4. సో ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం. ఇక్కడ అంటే లెఫ్ట్ బ్రాకెట్ ఓవరాల్గా చూద్దాం. ఈ పార్ట్ ఏముంది? 4 ప్లస్ 2 ఇంటూ -4. 4 ప్లస్ 2 ఇంటూ -4 ముందు మల్టిప్లికేషన్ చేయాలి. 2 4 8 -8. సో 4 - 8. 4 - 8 అంటే -4 వస్తుంది. 4 - 8 -4 వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ మనకి అనిపిస్తుంది 24 డివైడెడ్ బై -4 ప్లస్ ఆఫ్ -7. సో ముందు డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే దేనికి చేయాలి అని అంటే 24కి -4కి డివిజన్ చేయాలి. సో డివిజన్ చేస్తే 4 6 24 మైనస్ ఉంది కాబట్టి -6 -7 రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసి మైనస్ తీసుకోండి. -13. సో ఆన్సర్ ఈస్ 1. ఇది రిపీటెడ్ ప్రాబ్లమే బోర్డ్ మాస్లో. అలాగే a² - b² ఫార్ములాతో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు a² - b² బై a + b ఇస్తేనేమో ఆన్సర్ a - b అంటే తీసేయాలి, ఇచ్చిన నెంబర్స్ని తీసేయాలి. అలాగే a² - b² బై a - b వాల్యూ ఇస్తేనేమో a + b అంటే ఇచ్చిన వాటిని యాడ్ చేయాలి. సో పైన క్లియర్గానే ఉన్నాం మనం. కింద వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 2 3 6 6 3 18 ఇవి 18 7 126. 126 అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. సో డిఫరెన్స్ కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇంకా ఆన్సర్కి. ఈ రెండింటి డిఫరెన్స్ 126. సో మనకి ఆన్సర్ ఏంటి అని అంటే ఎడిషన్ చేస్తే వచ్చేది 313 + 187. సో దిస్ ఇస్ 500. ఆన్సర్ 2. నెక్స్ట్ 16th ప్రాబ్లం. ఇది ఈజీ ప్రాబ్లమే. సింపుల్గా ఇట్లా రేషియో కనుక ఇచ్చినట్లయితే రేషియో ఇచ్చి న్యూమరేటర్ ఎడిషను డినామినేటర్ సబ్ట్రాక్షన్ అన్నట్టే కనుక అయితే ఈ రేషియో పార్ట్స్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడమే. అంటే 3 + 5 బై 3 - 5 అంటే 8 బై -2 ఇట్ ఈస్ -4. ఆన్సర్ 2. నెక్స్ట్ ఇది కూడా రిపీటెడ్ ప్రాబ్లమే. ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రాబ్లం చూడటానికి, బట్ సింపుల్. ఎందుకనంటే ఇక్కడ 4 to the power of 12, 8 to the power of 8, 16 to the power of 6. అలాగే ఇక్కడ 4 to the power of 10, 2 to the power of 20 and 16 to the power of 5. అన్నిటిని మినిమం చేసేద్దాం. మినిమం అంటే 4 8 16లో మినిమం నెంబర్ 2 ఉంటుంది. ఇటు 2 స్క్వేర్ 2 క్యూబ్ అట్లా రాద్దాం. 4 అంటే 2 స్క్వేర్, దీనికి to the power of 12.
ప్లస్ 3 ఇంటూ 2 క్యూబ్ టు ద పవర్ ఆఫ్ 8 ప్లస్ 7 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 అలాగే బై 2 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 10 2 టు ద పవర్ ఆఫ్ 20 3 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 జాగ్రత్తగా చూడండి 5 2 to the power of 2 12s are 24 2 to the power 24 plus 3 2 to the power of 24 3 8s are 24 plus 7 2 to the power of 4 6 are 24 2 to the power of 24 కామన్ ఉంది అన్నిట్లోనూ అదే కామన్ ఉంది చూసుకోండి అలాగే కింద అన్నిట్లోనూ 2 to the power of 20 2 to the power of 20 2 to the power of 24 5s are 20 సో అప్పుడు మనకి కింద ఏమొస్తుంది అని అంటే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ అంటే 3 1 1 కామన్ తీసేస్తే 5 మిగులుతుంది 5 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 20 పైన వచ్చేసరికి 2 టు ద పవర్ ఆఫ్ 24 కామన్ చేస్తే 5 ప్లస్ 3 ప్లస్ 7 అంటే 15 ఇంటూ 2 టు ద పవర్ 24 బై 5 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 20 5 3s 20 24 ఉంది కాబట్టి మనకి 2 టు ద పవర్ ఆఫ్ 4 మిగులుతుంది అంటే 3 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 4 3 ఇంటూ 16 48 ఈజ్ ద ఆన్సర్ అలాగే 18th ప్రాబ్లం కూడా రిపీటెడ్ ప్రాబ్లమే చాలాసార్లు వచ్చింది బట్ ఇక్కడ ఏంటంటే జనరల్గా గ్రేటెస్ట్ నెంబర్స్ వస్తాయి అంటే 65ని జనరల్గా 100తో మల్టిప్లై చేస్తే మల్టిప్లికేషన్ అయితే 100 చేయాలి బట్ ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కాబట్టి సింపుల్ 1/100 1/100 అంటే 0.01 ఆన్సర్ -2 అలా ఇక్కడ హాఫ్తో ఇచ్చారు అంటే ఫ్రాక్షన్స్ చేసేసారు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేస్తే 8 4s are 32 3 2 8 4s are 32 అలాగే 11 1s 11 4s సో 5 4s are 20 5 4s are 20 24s are 80 is the answer నెక్స్ట్ చూడటానికి పెద్దగా అనిపిస్తుంది బట్ ఇది కూడా రిపీటెడ్ ప్రాబ్లమే ఆల్రెడీ మనకి ఒక డివిజన్ ఇచ్చేసారు డివిజన్ ఇచ్చేసి దీన్ని డెసిమల్స్లో పెట్టారు సో ఇక్కడ డివిజన్ కాబట్టి ఫస్ట్ నెంబర్లో 3 డిజిట్స్ ఉంది సెకండ్ నెంబర్లో 1 డిజిట్ ఉంది మల్టిప్లికేషన్ అయితే 4 డిజిట్స్ యాడ్ చేస్తే 4 వస్తుంది ఇది డివిజన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి 3 ఇక్కడ 3 ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 డెసిమల్స్ ఉన్నది 0.98 ఆన్సర్ 2 నెక్స్ట్ ఇప్పుడు మనం నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని చూద్దాం ఫస్ట్ వన్ 0 6 24 60 120 ఇవన్నీ కూడా క్యూబ్ నెంబర్స్కి దగ్గరగా ఉన్నాయి అంటే ఇది 1 క్యూబ్కి దగ్గరగా ఉంది 0 ఎలా వస్తుంది అని అంటే 1 క్యూబ్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే అలాగే 2 క్యూబ్ అంటే 8 సో 2 క్యూబ్లో నుంచి 2 తీసేయండి 6 వస్తుంది అలాగే 3 క్యూబ్లో 27లో నుంచి 3 తీసేయండి 24 4 క్యూబ్ 64లో నుంచి 4 తీసేయండి సో 60 వస్తుంది అలాగే 5 క్యూబ్లో నుంచి అంటే 125లో నుంచి 5 తీసేయండి 120 వస్తుంది సో మన ఆన్సర్ ఏంటి అని అంటే 6 క్యూబ్ మైనస్ 6 అంటే 216లో నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేయండి 210 వస్తుంది సో ఆన్సర్ ఈస్ 2 నెక్స్ట్ ఇది సింపులే ఎలా అనంటే +2 +3 ఇంటూ 2 4 2 8 8కి 3 కలిపితే 11 అలాగే ఈసారి ఇంటూ 4 +5 ఇంటూ 6 +7 సో 2 3 4 5 6 7 అలా వస్తున్నాయి ఫస్ట్ టైం మల్టిప్లై చేస్తున్నాం తర్వాత 3 యాడ్ చేస్తాం 4తో మల్టిప్లై చేస్తాం 5 యాడ్ చేస్తాం 6తో మల్టిప్లై చేస్తాం 7 యాడ్ చేస్తాం అంటే 294కి 7 యాడ్ చేయండి 301 సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ అలాగే 8 is 17 సో దాదాపు డబుల్ ఉన్నాయి చూడండి 8 2 16 అంటే ఇంటూ 2 +1 17 వచ్చింది అలాగే 17 ఇంటూ 2 34 +2 36 వస్తుంది 36 ఇంటూ 2 72 +3 అంటే 2తో ఇంటూ 2 +3
ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 5. సో 154ని 2తో మల్టిప్లై చేసి 5 కలపండి. అంటే 308 ప్లస్ 5 313. సో ఇవి కూడా సింపుల్ ప్రాబ్లమ్స్. ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 5. నెక్స్ట్ వన్ 24లో వద్దాం. 0 1 1. ఇది కూడా రెగ్యులర్ ప్రాబ్లం, ఫిబొనాకీ సిరీస్ అంటాం. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా సార్లు వచ్చింది, అంటే ప్రీవియస్ పేపర్స్లో చాలా సార్లు వచ్చింది. ఈ ఫిబొనాకీ సిరీస్ని ఎలా అంటే 0 1 కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, ఫస్ట్ 2 నెంబర్స్ కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అలాగే ఈ 1 1 కలిపితే 2 వచ్చింది, 1 2 కలిపితే 3 వచ్చింది, 2 3 కలిపితే 5 వచ్చింది, 3 5 కలిపితే 8 వచ్చింది, 5 8 కలిపితే 13 వచ్చింది. ఇప్పుడు 8 + 13 యాడ్ చేయండి. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క సమ్మే నెక్స్ట్ నెంబర్ అనమాట. సో ఆన్సర్ ఈస్ 21. నెక్స్ట్ వన్ 7 8 12 21 37. జస్ట్ డిఫరెన్సెస్లోకి వెళ్ళిపోదాం. 1 కలిపితే 8 వస్తుంది, 4 కలిపితే 12 వస్తుంది, 9 కలిపితే 21 వస్తుంది, 16 కలిపితే 37 వస్తుంది. సో అన్ని స్క్వేర్ నెంబర్స్ 1 4 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అన్ని స్క్వేర్ డిఫరెన్సెస్ అన్ని స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 5 స్క్వేర్ యాడ్ చేద్దాం, అంటే 25 యాడ్ చేద్దాం. 37కి 25 యాడ్ చేస్తే 62. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ 5 7 11 19 35. ఇవి కూడా డిఫరెన్సెస్కి వెళ్దాం, ఎందుకంటే సింపుల్గా దగ్గరగానే ఉన్నాయి. +2 +4 +8 +16. అంటే ఫస్ట్ నెంబర్కి డిఫరెన్స్ కూడా ఎలా ఉందో చూడండి. ఫస్ట్ నెంబర్కి తర్వాత నెంబర్ డబల్ అంటే ఇక్కడ 16కి డబల్ 32. సో 35ని 32ని యాడ్ చేయండి, 67 వస్తుంది. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ 13 14. ఇక్కడ మనం డిఫరెన్సెస్లోకి వెళ్దాం. ఇక్కడ 1 ఉంది, 14 23 డిఫరెన్స్ 9 ఉంది, 23 48 25 48 97 49 97 178 81. ఇవి కూడా స్క్వేర్ నెంబర్స్. డిఫరెన్సెస్ స్క్వేర్ నెంబర్స్ 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ 9 స్క్వేర్ 11 స్క్వేర్. అంటే ఆడ్ నెంబర్స్ యొక్క బేస్ సంఖ్యల యొక్క స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి డిఫరెన్సెస్గా. అంటే 121 ఇది. సో 178కి 121 యాడ్ చేయండి, 299 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 28th ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ కూడా డిఫరెన్సెస్లోనే వచ్చేస్తాయి, అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిఫరెన్సెస్తోనే మనకు వస్తాయి. స్క్వేర్ నెంబర్స్ ఉన్నా కూడా డిఫరెన్సెస్తోనే వస్తాయి. ఒక క్యూబ్ నెంబర్స్కి మాత్రమే డిఫరెన్స్ రాదు, ప్రైమ్ నెంబర్స్కి డిఫరెన్స్ రాదు, అలాగే ఫిబొనాకీ సిరీస్కి డిఫరెన్స్ రాదు, యాజ్ we discussed in the previous videos. అలాగే 2కి 5కి డిఫరెన్స్ 3, అంటే 3 యాడ్ చేస్తాం, 5 యాడ్ చేస్తే 7 యాడ్ చేస్తే 9 యాడ్ చేస్తే 11 యాడ్ చేస్తే, అంటే బేస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వద్దాం. 13 యాడ్ చేయండి, 37 + 13 సో 50. ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 120 బాగా పెద్దవి వచ్చినాయంటే మల్టిప్లికేషన్. సో ఫస్ట్ దాన్ని 2తో మల్టిప్లై చేయండి. రిపీటెడ్ ప్రాబ్లం ఇది కూడా. 2 3s are 6 6 4s are 24 24 5s are 120 126. సో అన్నీ కూడా నెంబర్ సిరీస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి ప్రీవియస్ పేపర్స్లో ఉన్న మోడల్స్ నుంచే ఉన్నాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ని కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే ఎన్ఎంఎస్లో చాలా ఈజీగా సొల్యూషన్ స్కోర్ చేయొచ్చు. ఇది చూద్దాం. 4 5s అంటే మల్టిప్లై చేసాం, 20కి 5 యాడ్ చేసాం, 25ని 5తో మల్టిప్లై చేస్తే 125కి 5 యాడ్ చేస్తే, సో ఈసారి మళ్ళీ 130ని 5తో మల్టిప్లై చేయండి, 130 5 13 5 65. సో 650 ఈజ్ ద ఆన్సర్. సో చాలా ఈజీగా ఉన్నాయి, ప్లస్ అన్నీ కూడా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా తెలుస్తుంది అని అంటే, నా యొక్క ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ని ఆన్సర్స్ చేసిన వీడియోస్ ప్రతి మోడల్ కూడా ఆ వీడియోస్లో ఉన్నాయి. కాబట్టి మనం కనుక ప్రీవియస్ పేపర్స్ని కనుక మనం చెక్ చేస్తే ఈజీగా ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇవి కరెక్ట్గా ఇవ్వలేదు, అంటే యాజ్ పర్ బౌడ్మాస్ రూల్ వాటిని మనం ఆ గుర్తుల్ని సరి చేయాలి. సో ఆ గుర్తుల్ని సరి చేస్తూ మనం సొల్యూషన్స్ని రాబట్టాలి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో 18 ఈజ్ ఈక్వల్ టు 18 + 2 - 8 ఇచ్చారు. ఇది
ఫస్ట్ కనుక మనకు సొల్యూషన్ చూస్తే 18 + 2 20, 20 - 8 2 వస్తుంది. అంటే ఇది రాంగ్ అనమాట. సో మనం ఏం తీసుకుంటే రైట్ అవుతుంది అనేది ఇక్కడ చూడాలి. ఇక్కడ చూస్తే 18 మల్టిప్లై 18 యాడ్ చేస్తే 36 వస్తుంది. సో అలాగే 18 మల్టిప్లై చేస్తే కూడా 36 వస్తుంది. అంటే మనం సింబల్స్ ఏం మార్చాలి అని అంటే ఇక్కడేమో ఎడిషన్ పెట్టాలి, ఇక్కడేమో మల్టిప్లికేషన్ పెట్టాలి, ఇక్కడేమో ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ప్లస్ ఈక్వల్ టు ఇంటూ అంటే సెకండ్ ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ 25, 5, 3 అండ్ 10. సో ఇక్కడ మనకి జనరల్గా ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కువ చూడాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ ఫ్యాక్టర్ కనుక అయితే డివిజన్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే ఈక్వల్ పెట్టుకొని ట్రై చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్ కనుక పెద్ద నెంబర్ అయి ఉండి సెకండ్ నెంబర్ చిన్నది అయ్యి ఫ్యాక్టర్ అయి ఉంటే రెండు ఆప్షన్స్ తోటి మనం ట్రై చేయొచ్చు. ఫస్ట్ జనరల్గా డివిజన్తో ట్రై చేద్దాం, తర్వాత ఈక్వల్తో ట్రై చేద్దాం. ఫస్ట్ డివిజన్తో ట్రై చేసాం అనుకోండి. సో 25 / 5 అంటే 5 వస్తుంది. 5, 3 నుంచి ఎట్లాగూ 10 రాదు. సో డివిజన్తో సాధ్యం కాదు. అప్పుడు ఈక్వల్తో ట్రై చేద్దాం. 25 = 5 × 3 = 15. ఇంతవరకు రైటే. ఈక్వల్ బదులు ప్లస్ పెడితే సరిపోతుంది. 5 × 3 = 15, 15 + 10 25 సరిపోతుంది. అంటే ఈక్వల్ ఇంటూ ప్లస్ అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సో ఇక్కడ ఇందాకట్లాగానే ప్రీవియస్ ప్రాబ్లం చెప్పుకున్నట్టుగా ఇక్కడేమో పెద్ద నెంబర్ ఉంది, దాని ఫ్యాక్టర్ ఉంది. సో డివిజన్తో చూద్దామని అంటే ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ కూడా డివిజన్ లేదు మనకి. సో డివిజన్ లేదు. సో ఈక్వల్తోకి వెళ్ళిపోదాం మనం. 12 = 6 × 3 = 18 - 6. సో ఇంటూ మైనస్ చేస్తే 6 × 3 = 18, 18 - 6 12 వస్తుంది. అంటే ఈక్వల్ ఇంటూ మైనస్. సో ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ట్రై చేద్దాం. అంటే మనకి చాలా రకాల మోడల్స్ సాధ్యం ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లోనే మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఫస్ట్ ప్రాబ్లంలో లాగా ఇంతకుముందు ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లంలో లాగానే ఈ రెండింటిని కనుక గమనిస్తే 12కి 6 యాడ్ చేయండి, 3ని 6తో మల్టిప్లై చేయండి, 18 వస్తుంది. ఈక్వల్ పెట్టండి. సో ప్లస్ ఈక్వల్ ఇంటూ ప్లస్ ఈక్వల్ ఇంటూ. సో థర్డ్ ఆప్షన్. అంటే రకరకాల ఆప్షన్స్ని మనం చూస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అగైన్ మళ్ళీ ఇక్కడ 8, 4 ఫస్ట్ నెంబర్ పెద్దది, సెకండ్ నెంబర్ చిన్నది, ఫ్యాక్టర్ ఉంది. ఈసారి మనం అనుకున్నట్టు వస్తుందేమో చూద్దాం. అంటే ఫోర్త్ ఆప్షన్ ఒకసారి ట్రై చేద్దాం. ఇలా ఉన్నప్పుడు మనకి అది ఈజీ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ డివిజన్ కనుక వస్తే ఇది 2 అవుతుంది. 2 ఇక్కడ ఇంటూ పెడితే 16, 2 16s 32. సో ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్. డివిజన్ ఇంటూ ఈక్వల్. సో ఆప్షన్ ఈజ్ 4. ఇక్కడ కూడా మనకి డివిజన్ ఆప్షన్ ఉంది. 35లో కూడా డివిజన్కి ఛాన్స్ ఉంది. ఒకసారి ట్రై చేద్దాం, డివిజన్తో ఏమన్నా వస్తుందేమో. అదర్వైజ్ ఇంకో దానికి వెళ్ళిపోదాం. 3 అంటే చెక్ చేసుకోవడానికి ఈజీ పద్ధతి. 15ని 3తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. 5 నుంచి 2 నుంచి 9 రాదు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకా వేరే మార్గం ఏమిటి అని అంటే 15 + 3 8 ప్లస్ ఆప్షన్ ఉంది. తర్వాత ఈక్వల్ లేదు. ఎందుకంటే 15 + 3 8 వస్తుంది, 2 9s are 8 వస్తుంది. ప్రీవియస్ ఇదే పేపర్లో పైన 2 ప్రాబ్లమ్స్ అలాగే వచ్చాయి. కానీ ఆ ఆప్షన్ ఇక్కడ ప్లస్ ఈక్వల్ ఇంటూ ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్లోకి వెళ్దాం. 15 - 3 12 రాదు. ఓపెన్ చేద్దాం. 3 2s ఇక్కడ ఇంటూ ఏం చేద్దాము అంటే ఇక్కడ ఇంటూ చేసేస్తే మైనస్ చేస్తే అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని 3 2s 6. 15లో నుంచి 6 పోతే 9 వస్తుంది. సో ఇక్కడ ఈక్వల్ తీసుకోవచ్చు. మైనస్ ఈక్వల్ మైనస్ ఇంటూ ఈక్వల్. సో ఆప్షన్ ఫస్ట్ వన్నే ఉంది. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తే మన ఆప్షన్స్లో ఏది ఉంటుందో దాన్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 36 45 ఇది కూడా డివిజన్ తోటి వస్తుంది. బట్ ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ యొక్క మల్టిపుల్, లేదా ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ అనేది ఫ్యాక్టర్. సో ఇక్కడ మనం డివిజన్ కనుక తీసుకుంటే ఇది 9 వస్తుంది. 9 - 2 7 వస్తుంది. వెరీ గుడ్. 9 మైనస్ ముందు డివిజన్ చేయాలి. 9 - 2 7 వస్తుంది. డివిజన్ మైనస్ ఈక్వల్. సో ఇలా ఉన్నప్పుడు మనకి అది ఈజీ ఫ్యాక్టర్. నెక్స్ట్ 37కి వెళ్దాము. 37లో 28 /
4 అంటే 7 వస్తుంది. 7 మైనస్ డివిజన్, ఫస్ట్ డివిజను ఈక్వల్ ప్లస్. సో డివిజన్ది బాగా ఈజీగా ఇచ్చారు ఈసారి. ఇక్కడ డివిజన్ అలాగే ఉంచేసుకోవచ్చు. దీని వాల్యూ 7 వస్తుంది. ఈక్వల్ 2 + 5 7 వస్తుంది. అంటే సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా అలాంటి ఆప్షనే ఉంది. 10కి 2 అనేది ఫ్యాక్టర్ అంటే 5 వస్తుంది. బట్ 5 8 నుంచి 28 రాదు. కాబట్టి ఏం చేద్దాం, ఇంకొక ఆప్షన్లోకి వెళ్దాం. పెద్ద నెంబర్ 28 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు 10 వస్తుందేమో చూద్దాం. లాస్ట్ పెద్ద నెంబర్ ఉంది. పెద్ద నెంబర్ ముందు ఈక్వల్ పెట్టుకోండి. 10 2s are 20 + 8 అంటే ఇంటూ ప్లస్ ఈక్వల్. ఇంటూ ప్లస్ ఈక్వల్ ఫస్ట్ ఉంది. ఇంటూ ప్లస్ ఈక్వల్. నెక్స్ట్ 18 3 6. ఇది కూడా అన్ని ఫస్ట్ నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ నెంబర్కి డివిజన్ వచ్చేటట్లే ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా 18ని 3తో డివిజన్ చేస్తే డివిజన్ సింబల్ ఉంది ఇక్కడ ఆల్రెడీ మనకి. సో ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ ఉంది. సో ఈక్వల్ పెడదాం. 42 - 36 6. సో రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ డివిజన్ రావాలి. డివిజన్ ఈక్వల్ అండ్ మైనస్. సో ఈసారి లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ చాలా కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. ఈసారి పేపర్స్లో ఇవి చాలా ఈజీగానే ఉన్నాయి. సో లాస్ట్ వన్. సో 41 పెద్ద నెంబర్. ఇక్కడ డివిజన్స్కి ఛాన్స్ లేదు. సో పెద్ద నెంబర్ ఇంకొక పార్ట్ ఏంటంటే మనం చేయాల్సింది పెద్ద నెంబర్కి ముందు ఈక్వల్ పెట్టుకోండి. మిగిలిన 3 నెంబర్లో నుంచి ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. 18 2 36 ఇక్కడ 5. సో 5 + 2 × 18 5 + 36 41 అంటే ప్లస్ ఇంటూ ఈక్వల్. ప్లస్ ఇంటూ ఈక్వల్. సో 4th one is the option. సో ఈసారి ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే, ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చి కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. ఈసారి చాలా సింపుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 41 ఎనాలజీకి సంబంధించింది. సో తెలుగు మీడియంలోనే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఈజీగానే ఉంటాయి అనుకోండి. అటెండర్ ఆఫీస్, టీచర్ అంటే ఉపాధ్యాయుడు, పాఠశాలకు సంబంధించిన మనిషి. కవి పోయెట్, పోయం అంటే కవి పద్యం. వడ్రంగి కార్పెంటర్, ఫర్నిచర్ చేస్తారు ఆయన, కర్ర సామాన్లు. అలాగే హైగ్రోమీటర్ అనేది హ్యూమిడిటీ ఆర్ద్రత కనుక్కోవడానికి వాడతారు. ఓడోమీటర్ అనేది దూరం కనుక్కోవడానికి వాడతారు, అంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి. బట్ ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి ఇది యాడ్ స్కోర్ ఇవ్వచ్చు. దూరం లేదు, కాకపోతే ఓడోమీటర్ కూడా మనకి స్పీడోమీటర్ ఓడోమీటర్ కలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉద్దేశంలో వేగం అనే ఆన్సర్లో ఇచ్చుంటారు. బట్ వేగాన్ని చూపించేది స్పీడోమీటర్, దూరాన్ని చూపించేది ఓడోమీటర్. సో ఇది స్కోర్ యాడ్ స్కోర్ రావచ్చు. కత్తిని కోయడానికి వాడతారు, నైఫ్ని కట్ చేయడానికి వాడతారు, పెన్నుని కలాన్ని దేనికి వాడతారు అంటే రైటింగ్కి వాడతారు, రాయడానికి. నెక్స్ట్ కార్డియాలజీ అనేది హార్ట్కి సంబంధించింది, గుండెకి సంబంధించింది. జువాలజీ అనేది జంతువులకి, యానిమల్స్కి సంబంధించింది. అలాగే వస్త్రం క్లాత్ అనేది థ్రెడ్తో తయారవుతుంది, దారంతో. మరి పట్టకం అంటే ప్రిజం అనేది గాజుతో తయారవుతుంది. సో AZD అంటే ఇది కూడా ఎనాలజీ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. చూద్దాం. ఏకి బికి మధ్యలో ఏకి ముందున్న లెటర్ ఉంది, ఏ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ చూద్దాం. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, అంటే మనం ఇవి ABCDEF ఇలా రాసుకొని వెనక నుంచి మళ్ళీ ZYX UVW XYZ చూస్తే కనుక ఏ ప్లేస్లో జెడ్ ఉంది, జెడ్ ప్లేస్లో ఏ ఉంది, బి ప్లేస్లో వై ఉంది. అలాగే సి ప్లేస్లో ఏం రావాలి, ఏ ప్లేస్లో జెడ్, జెడ్ ప్లేస్లో ఏ, బి ప్లేస్లో వై, సి ప్లేస్లో ఎక్స్ రావాలి, వై ప్లేస్లో బి రావాలి, డి ప్లేస్లో డబ్ల్యూ రావాలి. సో XBW. ఒకసారి నేను ప్రీవియస్ వీడియోలో చేసిన ఆన్సర్స్లో 1 అని పెట్టాను, ప్లీజ్ కరెక్ట్ దట్ వన్. XBW ఇస్ ద ఆన్సర్. XYZ. ఓకే. సో ప్రీవియస్ వీడియోలో ఆన్సర్స్ చేసిన దాంట్లో నేను ఆప్షన్ 1 పెట్టాను, ఇట్ ఇస్ రాంగ్ ఆన్సర్. 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో పై వాల్యూ వచ్చేసి 3.142. అలాగే గోల్డెన్ రేషియో వాల్యూ వచ్చేసి 1.618. విరాట్ కోహ్లీ క్రికెట్ ప్లేయర్, కిదాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్, తమిళనాడు క్యాపిటల్ చెన్నై. సో ఇవి కూడా ఎనాలజీ క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. ఇప్పుడు నాన్ వెర్బల్లోకి వెళ్తున్నాం. నాన్ వెర్బల్లో ఎనాలజీ ఇచ్చారు.
ఇవి అన్నీ కూడా మీకు అంతకుముందు చెప్పినట్టుగా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఇండియా బిక్స్ అనే ఒక వెబ్సైట్లో మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడాను, లేదా ఆర్ఎస్ అగర్వాల్. సో నాన్ వెర్బల్కి డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా ఎవరి మీద ఇండియా బిక్స్ నుంచి కానీ ఆర్ఎస్ అగర్వాల్ నుంచి కానీ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇండియా బిక్స్ నుంచి వచ్చాయి. ఇదేంటి అని అంటే పైన 1 2 3 4 లైన్స్ ఉన్నాయి, కింద 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ పైన 1 2 3 లైన్స్ ఉన్నాయి, కింద 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 లైన్స్ ఉన్నాయి, కింద 5 లైన్స్ ఉన్నాయి. పైన 1 2 3 4 5 6 లైన్స్ ఉన్నాయి, కింద 5 లైన్స్ ఉన్నాయి. డిఫరెన్సెస్ చూస్తే ఇది 1, ఇది 1, ఇది 1. ఇక్కడ మాత్రమే 7 5 2 డిఫరెన్స్ ఉంది. సో 3 ఇస్ ద ఆడ్ వన్ అనమాట. అంటే ఇచ్చిన 4 మూడో ఒక రకంగా ఉంటాయి, ఇంకొకటి డిఫరెంట్గా ఉంటుంది. 52లో కనుక చూస్తే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. ఇది ఓపెన్ ఫిగర్, ఓపెన్ ఫిగర్, ఇది ఓపెన్ ఫిగర్, ఇది క్లోజ్డ్ ఫిగర్. సో ఆన్సర్ ట్రూ. అలాగే మీరు 6th క్లాస్ మ్యాథ్స్లో కనుక వెళ్తే యాంగిల్స్కి సంబంధించి ఇంటీరియర్ యాంగిల్స్ ఈ రెండు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఇవి కూడా ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, ఇవి రెండు ఈక్వల్. ఇవి ఏమంటారంటే గబుకం పేరు మర్చిపోయాను, బట్ దీస్ టూ ఆర్ ఆల్సో ఈక్వల్. సో థర్డ్ వన్ అనేది దీస్ ఆర్ నాట్ ఈక్వల్ యాంగిల్స్. అంటే మీరు కనుక ఒకసారి ప్యారలల్ లైన్స్ తీసుకొని ట్రాన్స్వర్సల్ లైన్ తీసుకుంటే నెంబర్స్ రాసుకుంటే 1 2 3 4, మళ్ళీ అలాగే కింద కూడా రాసుకుంటే 5 6 7 8, 1 5 ఈక్వల్, 5 3 ఈక్వల్, 3 and 7 ఈక్వల్, 1 3 5 7 ఈక్వల్ అనమాట. అలాగే 2 4 6 8 ఈక్వల్. సో ఆప్షన్ అనేది 3 ద ఆడ్ వన్. నెక్స్ట్ 54కి వెళ్దాం. చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, బట్ ఈజీ అనమాట. ఎందుకనంటే అందుకనే అన్నారు ఇది ప్రాక్టీస్ కావాలని. ఈక్వల్ 3 ఉన్నాయి, సర్కిల్స్ 4 ఉన్నాయి, ఇంటూలు వచ్చేసరికి 6 ఉన్నాయి, సీలు వచ్చేసరికి 5 ఉన్నాయి. నెంబర్ రాద్దాం. ఈక్వల్ 3, సర్కిల్స్ 4, ఇంటూలు 6, సీలు 5. అలాగే నెక్స్ట్ సర్కిల్స్ 2, ఇంటూలు 4, ఈక్వల్ 5, స్క్వేర్లు 3. అలాగే ఇంటూలు 8, ఈక్వల్స్ 1 2 3 4 5 6 7, సర్కిల్స్ 1 4 + 2 6, స్టార్స్ వచ్చేసరికి 4. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. క్రాసెస్ అంటే ఇంటూస్ వచ్చేసరికి 4 3 7 ఉన్నాయి, సర్కిల్స్ 4 ఉన్నాయి, ఈక్వల్స్ 5 ఉన్నాయి, ట్రయాంగిల్స్ 6 ఉన్నాయి. గమనించండి, ఇక్కడ 3 4 6 5 అంటే కంటిన్యూస్ నెంబర్స్ ఉన్నాయి. 2 3 4 5 ఉన్నాయి, ఇక్కడ 4 5 6 7 ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం థర్డ్ ఆప్షన్లో మాత్రం 4 6 7 8 5 మిస్ అయింది. సో ఆప్షన్ ఈస్ 3. నెక్స్ట్ 55 ప్రాబ్లం చూద్దాం. అన్ని షేప్స్ ట్రయాంగిల్, అన్ని యాంగిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ అన్నీ యాప్ట్యూస్ యాంగిల్స్. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిల్ దేనికి ఉంది, మధ్యలో ఏముందో ఒకసారి చూద్దాం. ఆర్డర్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఎలా వచ్చింది ఫస్ట్ది అని అంటే డి షేపు ఇలా వచ్చింది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఈ యాంగిల్కి డి షేప్ ఉంది, అంటే ఇది క్లాక్ వైజ్ నేను చూసింది. క్లాక్ వైజ్ చూస్తే డి షేప్ ఉంది, ఇలా ఉంది, అంటే బయటికే ఉంది. ఓకే, క్లాక్ వైజ్ చూడండి, క్లాక్ వైజ్ చూస్తే. సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్ లేదు, యాంటీ క్లాక్ వైజ్ అయితేనే ఇలా అయితేనే సేమ్ ఆర్డర్ వస్తుంది. ఇది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ ఉంది. ఇక్కడ కూడా చూద్దాం, ఇటు నుంచి ఇటు చూద్దాం. క్లాక్ వైజ్ అని అంటే డి షేప్ ఉంది, ఇలా ఉంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఈ మిగిలిన 3 క్లాక్ వైజ్లో ఉంది. సో ఆన్సర్ 3. అలాగే 56 ప్రాబ్లం. ప్రాక్టీస్ చేయకపోతేనేమో గందరగోళంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఎలా అనంటే చూడండి, ఈ 2 కిందకి వస్తున్నాయి, ఒకటేమో లెఫ్ట్, ఒకటి రైట్, ఈ 2 బాటమ్. ఇక్కడికి వచ్చేసరికి 2 అప్ చూస్తున్నాయి, టాప్కి చూస్తున్నాయి. ఇది రైట్, ఇది లెఫ్ట్ ఉంది. సీలోకి వచ్చేసరికి ఒకటి టాప్, ఒకటి రైట్, ఒకటి బాటము, ఒకటి రైట్, అంటే 2 రైట్లు చూస్తున్నాయి. ఇక్కడ 2 రైట్లు, ఈ 2 అప్లు, ఈ 2 డౌన్లు.
ఇక్కడికి వస్తే ఫోర్త్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి ఇది డౌన్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది టాప్. అంటే ఇది నాలుగు డైరెక్షన్స్లో ఉన్నాయి. సో ఆన్సర్ 4 అనమాట. అలాగే నెంబర్స్ కనుక చూసుకుంటే ఈ అనేది 5కి, ఏ అనేది 1, టీ అనేది 16, యూ అనేది నెంబర్ 21, బట్ 24 ఇచ్చారు. సో ఆప్షన్ 4. 58 ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం రొటేషన్ చూసుకోండి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అంటే ఒకటి రొటేట్ చేస్తే మిగతావి షేప్స్లోకి రావాలి. సో ఫస్ట్ దాన్ని రొటేట్ చేస్తే సెకండ్ది రాదు. బట్ ఫస్ట్ దాన్ని మనం కొద్దిగా కిందికి తిప్పితే ఇది వస్తుంది, అంటే థర్డ్ వన్ వస్తుంది. థర్డ్ వన్ని మళ్ళీ రొటేట్ చేస్తే ఫోర్త్ వన్ వచ్చేస్తుంది. బట్ సెకండ్ అనేది మాత్రం రాదు. సో సెకండ్ ఈజ్ ఆప్షన్. అంటే మనం క్లాక్ వైజ్ ఏదో ఒక డైరెక్షన్లో, మీరు క్లాక్ వైజ్ తిప్పండి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి, బట్ మీరు ఎలా తిప్పినా కూడా రొటేట్ చేస్తే మిగతా 3 ఇమేజెస్ వస్తాయి. అంటే 4 3 ఎలా తిప్పినా వస్తాయి అనమాట, ఒకదాని నుంచి ఒకటి. బట్ ఒకటి రాదు, అలాంటిది ఇది. సో డైరెక్షన్స్ బేస్ చేసుకొని ఆన్సర్ 2. అలాగే 59 చూడండి, ఇక్కడ 8 పార్ట్స్ వేసారు. ఒకటి డార్క్ సర్కిల్, డార్క్ ట్రయాంగిల్ ఉంది. దాని తర్వాత ఒక డాట్ ఉంది అవుటర్లో, అన్నిట్లో అలాగే ఉంది. ఇన్నర్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, అవుటర్లో ఒక డాట్ ఉంది. బట్ ఇక్కడ కూడా డైరెక్షన్ చూద్దాం. దీనికి ఇట్లా క్లాక్ వైజ్. సో రెండే గ్యాప్, ఇక్కడ 2 గ్యాప్లే ఉండాలి. ఇది యాంటీ క్లాక్ వైజ్, 2 గ్యాప్లు ఉంది. యాంటీ క్లాక్ వైజ్ 2 గ్యాప్లు ఉంది. యాంటీ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ ఉన్నది ఫస్ట్ దాంట్లోనే, అంటే ఆప్షన్ 1 అనమాట. డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా ఇండియా బిక్స్ నుంచే వచ్చిన ప్రాబ్లమ్స్. సో ఇది ఈ సైడ్కి 2 ఉన్నాయి, ఈ సైడ్కి అసలు లేవు. ఈ సైడ్ ఒకటి ఉంది, ఈ సైడ్ ఒకటి ఉంది. 2 లోపల 2 బయట, ఇక్కడ 2 లోపల 2 బయట, ఇక్కడ 2 లోపల 2 బయట. ఫోర్త్లో కూడా 2 లోపల 1 బయట. బట్ ఈ సైడ్ ఒకటి ఎంటీ ఉంది, ఈ సైడ్. అలాగే ఇక్కడ చూస్తే ఈ సైడ్ ఎంటీ ఉంది, ఇటు 2, ఇటు ఒకటి, ఇటు ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే ఈ సైడ్ ఎంటీ ఉంది, బట్ ఇక్కడ చూస్తే దీని మీద ఉంది, దీని మీద ఉంది, దీని మీద ఉంది, దీని మీద ఉంది. సో ఫోర్త్ ఈజ్ ద డిఫరెంట్ వన్. సో నాన్ వెర్బల్ ఎనాలజీ కూడా ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉన్నాయి. సో ప్రాబ్లం నెంబర్ 61 వద్దాం. ఇక్కడ మనకి కంప్లీషన్ ఫిగర్స్ వచ్చాయి. సో ఈ కంప్లీషన్ ఫిగర్స్లో ఒకసారి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. పైన ఉన్న ప్యాటర్న్ని మనం కంప్లీట్ చేసుకుంటూ రావాలి. సో ఇది మిడిల్కి వచ్చేసి ఇలా వస్తుంది. అట్లాగే ఇటువైపు నుంచి కూడా సెంటర్ నుంచి ఈ కార్నర్స్కి వస్తుంది. సో ఇలా ఉన్న ఆన్సర్ ఏంటి అని అంటే 4th. జాగ్రత్తగా గ్యాప్స్ గమనించుకోండి, సెంటర్స్ గమనించుకోండి. అలాగే ఈ కార్నర్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. 3కి 4కి తేడా అది. నెక్స్ట్ 62 ఇక్కడ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని జెడ్ అనేది ఈ సెంటర్కి వచ్చేసి ఇటు వెళ్ళిపోతుంది. సో 62కి ఆన్సర్ ఇదే మోడల్లో ఉన్నది 1. అలాగే 63కి చూద్దాం. సో ఈ సెంటర్ లైన్ ఇటు కంప్లీట్ చేయండి, ఇక్కడ నుంచి సెంటర్కి రానివ్వండి. సో ఇలా మనకి 3 and 4లో ఆన్సర్ ఉంది. అలాగే ఇక్కడ సెంటర్కి వచ్చి ఈ కార్నర్కి వెళ్ళాలి. సో అది 63లో మనకి 3లో ఆప్షన్ ఉంది, అది 3, 4లో ఇక్కడ ఇది రివర్స్ అయింది, అది ఒకటిసారి గమనించుకోండి. నెక్స్ట్ 64కి వచ్చేసరికి లైన్ అనేది కామన్. సో ఇక్కడ కనుక చూస్తే మనకి ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి లోపల వైపుకి పెడదాం. సో లోపల వైపుకి ఉన్నది మనకి ఆప్షన్ 3 and 4లో ఉన్నాయి, 3 and 4లో. అలాగే ఈ 2 ఎలిమెంట్స్ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఒకే రకంగా ఉండాలి. ఇలా ఉన్న ఆప్షన్ మనకి 4లో ఉంది. సో ఆన్సర్ 4. సో కంప్లీషన్ అనేది రెగ్యులర్గా వస్తున్నది. అలాగే ఇది ఇటువైపు కంప్లీట్ చేద్దాం. సో కింద వైపు పైకి పైకి. సో ఈ 2 ఆపోజిట్ ఉన్నాయి చూసుకోండి, ఇది కూడా ఆపోజిట్ పెట్టేస్తే మనకి 65లో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఉందో చూడండి, సెకండ్ వన్ ఇస్ ద ఆప్షన్. నెక్స్ట్ సో స్ట్రోక్స్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ
సో ఫస్ట్ ట్రయాంగిల్ మిడిల్కి అవుతుంది, ఇక్కడ సెంటర్గా అవుతుంది. ఈ ట్రయాంగిల్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇది కంప్లీట్ చేయాలి, అంటే పైన ఈ పార్ట్ ఉంది, అలాగే కింద ఈ పార్ట్ని మనం కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా ఈ కార్నర్కే స్టార్ట్ అవ్వాలి. అలాంటి ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది అని అంటే కార్నర్కి స్టార్ట్ అయింది. ఇది 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే ఇక్కడ కూడా ఇది కంప్లీట్ చేద్దాం. సెంటర్కి ఈ లైన్ కంప్లీట్ చేద్దాం, ఇది ఎక్స్టెండ్ చేద్దాం. ఇంకా ఇది కంప్లీట్ చేయొచ్చు, ఇది కంప్లీట్ చేయండి. సో ఇలాంటి ఆప్షన్ మనకి ఎక్కడ ఉందో చూడండి, సెకండ్లో ఉంది. సో 2 ఈజ్ ద ఆప్షన్. సో కంప్లీటింగ్ ఫిగర్స్ కూడా చాలా సింపుల్గానే వచ్చాయి. అలాగే ఇక్కడ మనకి స్క్వేర్స్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఇది కంప్లీట్ అవ్వాలి, ఇది కంప్లీట్ అవ్వాలి, ఇది ఎక్స్టెండ్ అవ్వాలి. ఇలాంటి ఆన్సర్ మనకి ఎక్కడ ఉందో చూడండి. 68th ఆన్సర్ 4. నెక్స్ట్ ఇక్కడ 69లో కొంచెం గజిబిజిగా ఉన్నట్టుంది కానీ బట్ లోపల నుంచి వద్దాం. సో స్క్వేర్ కంప్లీట్ చేయండి, ఇంకొక స్క్వేర్ లాగా ఉంది, ఇది కంప్లీట్ చేయండి. ఇక్కడ సర్కిల్ లాగా వచ్చింది, ఈ సర్కిల్ కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ సర్కిల్ వచ్చింది, ఈ సర్కిల్ కంప్లీట్ చేద్దాం. ఇది లైన్ ఎక్స్టెండ్ అయింది. సో 1, 2 ఇవి ఆప్షన్ మనకి సర్క్యులర్ లైన్స్ 2 రావాలి, బట్ ఇక్కడ 3 వచ్చినాయి, అంటే బయట అవుటర్ లైన్ కూడా ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇది ఎక్కడ ఉంది అంటే 4th వన్లో ఉంది. నెక్స్ట్ ఇది సింపుల్గానే ఉంది. ఇది ఎక్కడ దాకా రావాలి అంటే ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి ఈ కార్నర్ నుంచి. సో ఇది కార్నర్కి వెళ్ళకూడదు. సో ఏ షేప్లో, సో డబుల్ లైన్ రావాలి. సో ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉందో చూడండి, కార్నర్ రాకూడదు ఇక్కడ. సో 70కి ఆన్సర్ 3. సో ఈ బిట్స్ ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ABCD 4 ఫిగర్స్ ఇచ్చారు. వీటిలో ఏకి బికి మధ్య ఒక రిలేషన్ ఉంది, అలాగే సేమ్ రిలేషన్ సికి డికి మధ్యలో కూడా ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 5 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ 5 సైడ్స్ లోపలికి వెళ్ళింది, 4 బయట ఉంది. సో ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి. 4 సైడ్స్ ఉన్నది లోపలికి వెళ్ళాలి, బయట 3 సైడ్స్ ఉండాలి. సో బయట 3 సైడ్స్ ఉన్నది ఈ ఫిగర్. సో ఆన్సర్ 1. నెక్స్ట్ 72లోకి వెళ్దాం. 72లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎలిమెంట్ని చూద్దాం. ఫస్ట్ యారో మార్క్ దాని ఆపోజిట్ కార్నర్కి వెళ్ళింది, కాబట్టి ఇది కూడా ఆపోజిట్ కార్నర్కి వెళ్ళాలి. ఇది 135 తిరిగింది. సో ఇది కూడా తిరగాలి. తిరిగితే మనకి ఇక్కడ ఉన్నది సేమ్ లేని ఫిగర్, ఇది రాదు. ఇక 4th ఈజ్ క్యాన్సల్. సో ఈ మూడిట్లో ఆప్షన్, కాబట్టి బొమ్మ మనం ఈజీగానే డ్రా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూడండి. సెకండ్ ఎలిమెంట్ ట్రపీజియం ఉల్టా అయింది ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న సెకండ్ ఎలిమెంట్ కూడా ఉల్టా చేయండి. అంటే ఎలా చేయాలి, ఎక్కడికి రావాలి అని అంటే ఈ కార్నర్లో రావాలి. ఇంటూ అలాగే ఉంటుంది, ఈ డాట్ అనేది పైకి వస్తుంది. సో ఈ ఆప్షన్ ఉన్నది మనకి ఎక్కడ ఉంది అని అంటే ఓన్లీ ఫస్ట్ వన్. సో 72కి ఆన్సర్ ఫస్ట్. ఇంక మిగతా ఎలిమెంట్స్ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 73కి వెళ్దాం. 73లో ఎంటీ స్పేసెస్ ఫిల్ అయిపోయినాయి ఇక్కడ, కాబట్టి 1 కానీ ఇది రాంగ్, ఇది రాంగ్. 1 కానీ 3 కానీ. సో స్టార్ పొజిషన్ మారింది, అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఒక స్టెప్ జరిగింది ఈ కార్నర్కి. సో ఇది కూడా ఈ కార్నర్కి జరగాలి. ఆ కార్నర్కి జరిగింది ఎక్కడ ఉంది అని అంటే 3లో ఉంది. సో 73కి ఆప్షన్ 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి. కరెక్ట్గా చూస్తే మిర్రర్ ఇమేజ్. సో ఫస్ట్ దానికి సెకండ్ వన్ మిర్రర్ ఇమేజ్. సో సికి మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా రావాలి. సో ఒక స్క్వేర్ కంప్లీట్ చేద్దాం. ఇది ఈ కార్నర్ దాకా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇది వస్తుంది. యారో మార్క్ లెఫ్ట్కి తిరగాలి, ఇక్కడ సర్కిల్ ఉంటుంది, ఈ కార్నర్లో స్క్వేర్ ఉంటుంది. సో ఇలాంటి ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది అని అంటే ఎగ్జాక్ట్గా చూడండి. సో 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది సింపుల్గానే ఉంది. సర్కిల్ లోపల ఒక సెక్టర్స్ ఇచ్చారు, సెక్టర్స్ డబుల్ లైన్ ఉంది, కాబట్టి ఇలాంటి మనకు ఆప్షన్ ఉన్నది 75లో. సో ఇక్కడ సెక్టర్ ఉంది అంటే ఇలా వచ్చి డబుల్ లైన్ ఇటువైపు.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ 75కి. సో ఇవన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. ఒకసారి మీరు కనుక గమనిస్తే ఇవన్నీ కూడా ఇండియా బిక్స్ నుంచే ఉన్నాయి. సో అది గమనించుకొని ఆ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. 76th ప్రాబ్లం, పైన ఉన్నది కిందకు వచ్చింది, మిర్రర్ ఇమేజ్ వచ్చింది. పైన ఉన్నది కిందకు వచ్చింది, మిర్రర్ ఇమేజ్ వచ్చి డార్క్ సర్కిల్ ఉన్నది, ఎంటీ సర్కిల్ అయింది. సో పైన ఉన్నది కిందకు వచ్చి మిర్రర్ ఇమేజ్ రావాలి అని అంటే ఇలా వచ్చి ఇక్కడ డార్క్ సర్కిల్ రావాలి. సో ఈ ఆప్షన్ మనకు ఉన్నది ఒకే దాంట్లో. మొత్తం అన్ని ఎలిమెంట్స్ చెక్ చేయాల్సిన పని లేదు, ఒకటి ఉంటే మనకి సరిపోతుంది. ఆటోమేటిక్గా మిగతాయి కూడా ఉంటాయి 3, అది ఎందుకంటే అది ఒక్క ఆప్షనే మనకు ఉంది. సో ఇక్కడ ట్రయాంగిల్ 2 పార్ట్స్ చేశారు, లెఫ్ట్ పార్ట్ డార్క్ అయింది. సో సర్కిల్ 2 పార్ట్స్ చేశారు, లెఫ్ట్ పార్ట్ డార్క్ అవ్వాలి అని అంటే ఆప్షన్ ఈజ్ 4. నెక్స్ట్ ఇది కూడా మిర్రర్ ఇమేజ్, ఎగ్జాక్ట్గా మిర్రర్ ఇమేజ్. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఇలాగే ఉండాలి, ఇటువైపు నుంచి ఇటు ఉండాలి, అలా ఉన్నది. ఇది ఒక్క ఆప్షన్ 4 ఒక్కటే ఉంది. సో ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ పియర్. సో పియర్ ఇది ఏంటి అని అంటే దీని మొత్తాన్ని ఇట్లా తిప్పేశారు 180 degrees. తిప్పేస్తే ఇది ఒక్కటి మార్చారు, పి ఒక్కదాన్ని మార్చారు. మారిస్తే అలాగే ఇప్పుడు దీన్ని కూడా తిప్పేసి మారిస్తే ఏమొస్తుంది అని అంటే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. టి ఓ ఇది రొటేషన్లో తిరిగితే ఇలా వస్తుంది. బట్ ఈ ఒక్కటి మారాలి, పి మారుతుంది కాబట్టి. సో అది ఇలా వస్తే ఆన్సర్ 2 వస్తుంది. 79 ఆన్సర్ 2. నెక్స్ట్ ఇది చూద్దాం. ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్, సర్కిల్ అండ్ ట్రయాంగిల్. సో అన్నిటికంటే బయట ఉన్నది లోపలికి వచ్చింది. సో బయట ఉన్నది పెంటగాన్, 5 sides ఉన్నది లోపలికి రావాలి, 5 sides ఉన్నది లోపలికి ఉన్నది 2లోనే ఉంది. సో సింగిల్ ఎలిమెంట్ తోనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇవి సింపుల్గానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి దాదాపుగా ఇండియా బిక్స్ దాంట్లో నుంచి అయితే ఉన్నాయి, అలాగే ఆర్ఎస్ఐ వాళ్ళు కూడా ఉంటాయి. సో లాస్ట్ పార్ట్ షేప్ కన్స్ట్రక్షన్కి వచ్చేసాము, అంటే షేప్ కంప్లీషన్. సో జాగ్రత్తగా చూడండి, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాము. ఈ యొక్క 20 bits దాకా ఉంటే చేసాం, వాటిలోనే 10 మనకు వచ్చాయి. సో వీటిని మనం స్క్వేర్ కనుక కంప్లీట్ చేస్తే ఈ షేప్లోకి వస్తుంది స్క్వేర్ కంప్లీషన్లో. సో ఈ షేప్ ఉన్నది మనకి ఎక్కడ ఉంది అనేది కనుక మీరు జాగ్రత్తగా చూస్తే, అంటే ఇదే డైరెక్షన్లో ఉండాల్సిన పని లేదు. సో ఇది కొంచెం రివర్స్ అయి ఉన్నది మనకి ఎక్కడ ఉంది అని అంటే 2లో ఉంది. చూడండి జాగ్రత్తగా, ఇదే షేప్. అంటే మనం ఈ పార్ట్ ఏదైతే ఉందో ఎక్కడ ఉంది అని అంటే 2లో ఉంది. సో ఈ ఎలిమెంట్స్ జాగ్రత్తగా చూడండి, అంటే ఇక్కడ పార్ట్లు ఇది ఈ షేప్ కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకు మ్యాచ్ అవుతుంది, ఆన్సర్ 2 వస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్, సో దీన్ని కూడా ఇందాట్లానే కంప్లీట్ చేద్దాం. అంటే మనకి ఇక్కడ స్క్వేర్ లాగా రావాలి కాబట్టి కొంచెం దీనికంటే ఇది తక్కువ షార్ట్ ఉంది, అందుకని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాము. సో కిందకి తీసుకొని వద్దాం. సో మనకి ఇక్కడ దీన్ని షేడ్ చేస్తే ఈ షేప్ ఎక్కడ ఉందో జాగ్రత్తగా కనుక గమనిస్తే మనకి ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్ ఇది జాగ్రత్తగా గమనించండి. ఈ కార్నర్స్ ఈక్వల్ వచ్చేటట్టు, అంటే ఇలా ఇక్కడ ఈక్వల్ ఉంది. షేప్ స్క్వేర్ షేప్స్లో రెక్టాంగిల్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చూస్తే మనకి ఈ షేప్ మ్యాచ్ అవుతుంది, ఆన్సర్ 4 అనమాట. నెక్స్ట్ అలాగే ఇది కూడా కంప్లీట్ చేద్దాము. ఇటువైపు కంప్లీట్ చేద్దాం స్క్వేర్ని. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్ బిట్స్లో ఒక వీడియోలో చేసాము, అవే ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇది కంప్లీట్ చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ షేప్ ఎక్కడ ఉంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో కొంచెం రివర్స్ చేసేసుకుంటే మనకు ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఈక్వల్గా ఉందా లేదా అనేది ఇది ఒకటి, ఇది కొంచెం పైకి రావాలి అంటే ఇక్కడ ఉందన్నమాట. సో ఆన్సర్ 4. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇదే డైరెక్షన్లో కాకుండా కొద్దిగా మార్చిస్తున్నారు.
అలాగే 84కి సంబంధించినటువంటిది, అది కూడా స్క్వేర్ కంప్లీట్ చేయండి. స్క్వేర్ కనుక కంప్లీట్ చేస్తే కొంచెం కిందకి తీసుకొని వద్దాం. ఇది కొంచెం షార్ట్ ఉంది కాబట్టి దీన్ని కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి, ఇది వస్తుంది. సో ఈ పార్క్ ఎక్కడ ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనకి 4th వన్ అలాగ అనిపిస్తుంది. సో ఆప్షన్ 4 తీసుకోవచ్చు. సో ఇది ఇంకొంచెం క్లియర్గా డీటెయిల్డ్గా మనం ప్రీవియస్ వీడియోలో ఉన్నాము, అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇది కూడా స్క్వేర్ కంప్లీట్ చేద్దాం. కిందికి తీసుకొని వచ్చేసి కొంచెం కిందికి తీసుకొని ఇలా తీసుకొని వస్తే ఈ పార్ట్ కంప్లీట్ చేయండి. సో ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది చూడండి, ఇలాగా వచ్చింది. సో లోపలికి రావాలి అంటే ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉంది అంటే ఇక్కడ వస్తుంది మనకి అది. సో ఆన్సర్ 85కి ఆన్సర్ 3 వస్తుంది. సో కొద్దిగా అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే లాస్ట్ 98 బిట్స్ అంటే 81 నుంచి 90 వచ్చేసరికి మనం కొంచెం టెన్షన్లో ఉంటాము. సో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రాంగ్ ఆప్షన్స్కి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగానే చేయొచ్చు. అండ్ దీన్ని కంప్లీట్ చేద్దాం. ఈ పార్ట్ ఎక్కడ ఉందో జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఈ పార్ట్. సో 86 అనే దానికి ఆప్షన్ 2 అన్నమాట. అలాగే 87కి ఇది కూడా కంప్లీట్ చేయండి. ఇది కూడా సింపుల్గానే ఉంది మనకి చూడటానికి. సో ఎక్కడ ఉందో జాగ్రత్తగా గమనించండి. ఎయిటీ సెవెన్కి ఇలానే ఉన్నది 2లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇంకొక పాయింట్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సైడ్స్ ఇక్కడ ఈక్వల్ ఉండేవి, ఎందుకంటే ఇక్కడ తేడా ఉంది, అలాగే ఇక్కడ కూడా తేడా ఉంది. సో మనం 2లో ఆప్షన్ని తీసుకోవచ్చు దానికోసం. కానీ ఈ షేప్ ఇక్కడ మనకి వేరియేషన్ ఈజీగా అర్థమైపోతుంది. అలాగే 88కి వద్దాము. సో స్క్వేర్ కంప్లీట్ చేద్దాం. సో ఎక్కువ మెలికలు ఉన్నాయి. సో జాగ్రత్తగా ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక అంటే ఏం లేదు, మనం ఎలిమెంట్స్ని జాగ్రత్తగా లెవెల్స్ అంటే ఈ లెవెల్స్ ఇటు వచ్చింది కానీ అలాగే ఈ లైన్ ఇది కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది అని అంటే 4లో మ్యాచ్ అవుతుంది. ఒకసారి గమనించుకోండి జాగ్రత్తగా. ఇది ఇక్కడ ఇది లోపలికి వచ్చింది ఇటువైపు, అంటే ఇక్కడ అనమాట. సో అది ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇవి ఈక్వల్ కానీ ఈ లెంగ్త్స్ ఈక్వల్ కానీ అలాగే లోపల వైపు ఇది ఈక్వల్ ఉన్నది తెలుస్తుంది మనకి ఈజీగానే. కాబట్టి వీటిని మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్ స్క్వేర్ కంప్లీట్ చేద్దాము. చిన్నపిల్లలు బాగానే పెట్టగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలాంటివి పార్ట్స్ డివైడ్ చేసి ఆడుకొని ఉంటారు, కలిపి పెట్టడం అనేది. సో జాగ్రత్తగా గమనించండి. ఇది ఈ ఆప్షన్ ఈ షేప్ ఒకటి ఇంపార్టెంట్. ఈ షేప్ ఒకటి చూస్తే కనుక ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ లెంగ్త్ డిఫరెన్స్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఐ గో విత్ ద ఆన్సర్ 2. సో 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 90కి వెళ్దాము. 90కి వెళ్తే స్క్వేర్ కంప్లీట్ చేద్దాం. సో ఈ షేప్ జాగ్రత్తగా గమనించండి.
ఇక్కడ మీరు గమనించాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే ఈ హైట్ ఒకటి ఉండకూడదు, ఇక్కడ ఒకటే హైట్ ఉండాలి. అది ఒకటి గమనించుకుంటే మనకు అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే చూడండి, ఇవి ఒకటే హైట్, ఇది ఒకటే హైట్ కాదు. సో ఇది కాదు, ఇది కాదు, అలాగే లాస్ట్ది కూడా మనకి లేదు ఛాన్స్. సో ఆన్సర్ వచ్చేసరికి 1 ఈజ్ అవర్ ఆన్సర్. 90కి ఆన్సర్ 1 అనమాట. సో ఇవన్నీ కూడా మనకి నాన్ వెర్బల్. మళ్ళీ పిల్లలు గమనించండి, నాన్ వెర్బల్ 99% కాదు, దాదాపు నాకు తెలిసి 100% ఎక్కడి నుంచి ఉన్నాయి అని అంటే ఇండియా బిగ్స్ అనే వెబ్సైట్లో నుంచి ఉన్నాయి. సో బెటర్ ప్రాక్టీస్ దోస్ నాన్ వెర్బల్ ప్రాబ్లమ్స్. సో అవి కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం ఈ ఆన్సర్స్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కేఆర్బి సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.